80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశం మనకేమిచ్చింది అనే ఈరోజు అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ దేశానికి మనం ఏమివ్వాలి అనేటటువంటి ప్రశ్న ఏ రోజైనా వేసుకున్నామా? అది వేసుకున్న ప్రతి నిమిషం నుంచి దేశం మనకేమిచ్చిందో మనకి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఈ దేశం మనకు అద్భుతమైనటువంటి స్వేచ్ఛనిచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతోమంది అమరవీరుల త్యాగాలు ఈరోజు మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. వాళ్ళు ఆ రోజు ప్రశ్నించుకొని ఉంటున్నట్టయితే దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేనేమి ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచించారు. కాబట్టి ఈరోజు మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. అలాగే మనకి ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాల వాయువుల్ని పీల్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఇచ్చారు. అందుకే నేను అంటాను, మై డియర్ ఫ్రెండ్స్, ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి నేనేమిచ్చాను అనేటటువంటి ప్రశ్న మనం ఖచ్చితంగా వేసుకోవాలి. 80 సంవత్సరాలు మనం స్వాతంత్రం పొంది 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రాణాలు అర్పించి పోరాడినటువంటి వాళ్ళ ప్రతి ఒక్క అమరవీరులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈరోజు ఏ స్వాతంత్రం అయితే మనం అనుభవిస్తున్నామో మన ముందు తరాలకి మనము ఎలాంటి స్వాతంత్రాన్ని ఇవ్వాలో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, బాధ్యతాయుతంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అలాగే ప్రతి ఒక్క సంస్థకి సంబంధించినటువంటి అధిపతులు కూడా ఈ దేశానికి నేనేమిస్తున్నాను, అలాగే భవిష్యత్ తరాలకు ఎలాంటి మార్గం, దిశ నిర్దేశం చేస్తున్నాము అని చెప్పేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈ దేశాన్ని కాపాడేటటువంటి జవాన్ ఏం ఆలోచిస్తున్నాడు, ఈ దేశాన్ని నేను ఎలా కాపాడాలి అనేటటువంటి దాని మీదే నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి కిసాన్ ఏం ఆలోచిస్తాడు, నేను ఇంకా ఈ సంవత్సరం ఎంత ఎక్కువ పంట పండించి నా దేశంలో ఉన్న ప్రజలకు ఇవ్వగలనా అని ఆలోచిస్తాడు. అలాగే ఈ జై జవాన్ జై కిసాన్ ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జెన్జీని నడిపించవలసినది ఈ యొక్క భారతదేశంలో ఇద్దరు, ఒకరు తల్లిదండ్రులైతే మరొకరు స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప తరాన్ని తయారు చేసేటటువంటి అదృష్టము ఉపాధ్యాయులకే ఉంది. అది గవర్నమెంట్ టీచర్స్ అయినా, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి టీచర్స్ అయినా, ర్యాంకుల యొక్క టార్గెట్లో పడిపోయి మన దేశానికి తిరిగి మనం ఏం తెచ్చుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. అద్భుతమైనటువంటి దేశభక్తుల్ని తయారు చేసేటటువంటి కర్మాగారాలు రెండు, ఒకటి ఇల్లు, 2 విద్యాలయాలు. ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే, ఇక్కడ జెన్జీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే, ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఈరోజు ఏదైతే చూస్తున్నామో, ఎవరైతే పెద్దల మాట వినట్లేదు అని అంటున్నామో, ఎలాగ జెన్జీ ఈరోజు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది అని అంటున్నామో, వాళ్ళు మాత్రమే జెన్జీ కాదు, పెద్దల మాట వినేటటువంటి జెన్జీలు ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క జీవితాన్ని దేశాన్ని కాపాడడం కోసం, దేశాన్ని నిలబెట్టడం కోసం, దేశాన్ని ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్లాలని ఆలోచించేటటువంటి జెన్జీలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం తరపున వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అలాగే పేరెంట్స్ ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, మన బాధ్యత ఏంటి? ఈ దేశానికి మనం గొప్ప పౌరుల్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల్లోనే ఉంది. వాళ్ళు ఎందుకు గట్టి తప్పుతున్నారు, వాళ్ళు ఎందుకు ఆ విధంగా తయారవుతున్నారు అనేటటువంటిది కూర్చొని ఆలోచించుకొని విశ్లేషించుకొని సరైనటువంటి మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా పేరెంట్స్దే ఉంది. అలాగే దేశంలో ఉన్నటువంటి యువత నిజంగా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఆ యువత కూడా ఈరోజు చాలామంది కూడా దేశం పట్ల, ధర్మం పట్ల ఎంతో నిబద్ధత కలిగి ముందడుగు వేస్తున్నటువంటి యువత అందరికీ కూడా ప్రత్యేకించి నేను 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతోమంది దేశం కోసం శ్రమించేటటువంటి శ్రామికుడు, కార్మికుడు, అలాగే కర్షకుడు, వీళ్ళందరూ కూడా దేశానికి వెన్నెముక. ఒక సైనికుడికి ఈరోజు మనం సెల్యూట్ చేద్దాం. ఒక కిసాన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాం.
ఒక కార్మికుడికి నిజంగా మన యొక్క ప్రేమను పంచుదాం. దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మనలో క్రమశిక్షణ చాలా అవసరం ఉంది. ఆ క్రమశిక్షణ కేవలం పిల్లలకో బడిలో దొరికేది కాదు. ప్రతి ఒక్క భారతీయుడిలోనూ ఈరోజు క్రమశిక్షణగా మెలగాల్సినటువంటి అవసరం, క్రమశిక్షణ ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారత్ విశ్వ గురువుగా ప్రపంచాన్ని శాసించేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నప్పుడు మరి ఆ గురువు శిష్యులమైనటువంటి మనం, ఆ బిడ్డలమైనటువంటి మనం ఇంకెంత జ్ఞానంతో ఉండాలి, అలాగే ఇంకెంత గొప్ప మార్గంలో నడుస్తూ ఈ యొక్క దేశ భవిష్యత్తు యొక్క దశ దిశ నిర్దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆచరించాలి అనేటటువంటి దాంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఉంటారని ఆశిస్తూ భారత్ మాతాకి జై.